మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి 7799978978. మాకు ఈ ప్రాబ్లంతో అంటే ఆడవాళ్ళను ఎవరైతే నెలసరిలో ఉన్నప్పుడు కలిస్తే ఆ టైంలో ఇన్ఫెక్షన్స్ వచ్చాయని మాకు ఎవ్రీ మంత్ అట్లీస్ట్ ఒక 10 మంది అన్న మా దగ్గరికి వస్తూ ఉంటారు. అది ఆ టైంలో సెక్స్ చేయడం అనేది జనరల్గా ఆడవాళ్ళకు కూడా ఇష్టం ఉండదు. ఎందుకంటే ఆ టైంలో వాళ్ళకు ఆ బ్లీడింగ్ అయ్యేటప్పుడు చికాగ్గా ఉండడం కానీ పెయిన్ ఉంటుంది, చాలామందికి పెయిన్ ఉంటుంది. అందుకని ఇంతకుముందు ఎప్పుడైనా సరే ఆడవాళ్ళకి నెలసరి అయ్యే టైంలో వాళ్ళని అసలు ఇంట్లో నుంచి ఒక రూమ్లో మూల కూర్చోపెట్టేవారు పాత ఓల్డ్ జనరేషన్లో. ఎందుకంటే అప్పట్లో మెడికేషన్స్ ఉండేవి కాదు, ప్రాపర్ ప్యాడ్స్, శానిటరీ నాప్కిన్స్ ఉండేవి కాదు. కానీ ఆ టైంలో సెక్స్ చేయాలని జనరల్గా ఆడవాళ్ళకి అసలు కోరికలు ఉండవు. పొరపాటున ఎవరైనా మగవాళ్ళు కొంచెం వాళ్ళ మీద ప్రెషర్ పెట్టి ఆ టైంలో కలిసినా కూడా జనరల్గా ఆ టైంలో ఎప్పుడైతే వెజనల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంటుంది, ఎప్పుడైతే ఆ బ్లీడింగ్ బయటకు వస్తూ ఉంటుందో దాంతోపాటు అక్కడ వెజనాలో ఉన్న లోపల ఉన్న అంటే యుటరస్ లోపల ఉన్న పొరలు బయటకు వచ్చేస్తూ ఉంటాయి. అవి వచ్చేసినప్పుడు వాటిల్లో ఉన్న ఇన్ఫెక్షను అవంతా కూడా ఆ టైంలో వెజనాలో ఉంటుంది కాబట్టి అంటే అన్హైజెనిక్ స్టేటస్ అంటాం. ఆ టైంలో ఒకవేళ మీరు సెక్స్ చేయాల్సి వస్తే కాండోమ్ యూజ్ చేసి మాత్రమే కలవాల్సి ఉంటుంది. ఒకవేళ కాండోమ్ లేకుండా కలిస్తే ఆ తర్వాత పెనిస్లో మంట, లేదా దాంట్లో చీము రావడము, లేదా పెనిస్ కలిసిన తర్వాత కొద్ది రోజుల పాటు యూరిన్ మంటగా రావడము, తరచుగా చీటికి మాటికి యూరిన్కి వెళ్ళడము, అలాంటివి మనకు చాలా కామన్గా మనకు అవుతూ ఉంటాయి. సో వీలైనంత వరకు అంటే ఆడవాళ్ళకు కూడా ఆ టైంలో కలవడం అనేది చాలా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి వాళ్ళని ఆ టైంలో వాళ్ళకు రెస్ట్ ఇవ్వాలి. ఆ టైంలో వీలైనంత వరకు ఒకవేళ మగవాళ్ళు మరీ తప్పనిసరిగా సెక్స్ కోరికల్ని చంపుకోలేనప్పుడు వీలైతే మాస్టర్బేషన్ చేసుకోవడం బెటర్. కానీ వీలైనంత వరకు కలవకుండా ఉండడము వీళ్ళకు అంటే మగవాళ్ళకు బెటరు, ఆడవాళ్ళకు బెటర్.